అందరికీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఆల్ఫాబెటిక్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ఫాబెటికల్ సిరీస్ చూద్దాం. ఆల్ఫాబెటికల్ సిరీస్లో A1, B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10 అలాగా Z26 వరకు ఉంటాయి ఆల్ఫాబెటికల్ సిరీస్ అండ్ నెంబర్స్. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ అనే నెంబర్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 6. ముందు 6 వేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ జీ వాల్యూ ఎంత 7. ఓకే. హెచ్ వాల్యూ ఎంత 8. ఓకే 8. తర్వాత జే వాల్యూ ఎంత 10. కే వాల్యూ 11. ఎల్ వాల్యూ 12. ఎన్ వాల్యూ 14. ఓ వాల్యూ 15. పి వాల్యూ 16. ఆర్ వాల్యూ 18. ఎస్ వాల్యూ 19. మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే 6, 7, 8 తర్వాత ఒక నెంబర్ మిస్ అయిపోయింది ఇక్కడ. అంటే 3 నెంబర్ల తర్వాత ఒక నెంబర్ మిస్ అయిపోయి మళ్ళీ 1, 2, 3 మళ్ళీ 3 నెంబర్ల తర్వాత ఒక నెంబర్ మిస్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 1, 2, 3 ఇక్కడ కూడా ఒక నెంబర్ మిస్ అయిపోయింది. అంటే ఇప్పుడు 1, 2, 3 కూడా ఏమవుతుంది లైన్గా అంటే PQRS. ఓకే. ఆర్ఎస్ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ టీ వస్తుంది. టీ అనేది ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ నెంబర్ ఎంత ఇచ్చాడు? ఓకే. ఈ నెంబర్ ఎంత ఇచ్చాడు? 5. ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎల్ వాల్యూ 12. ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎఫ్ వాల్యూ 6. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1. ఓకే. జీ వాల్యూ ఎంత? 7. ఎల్ వాల్యూ ఎంత? 12. హెచ్ వాల్యూ 8. ఏ వాల్యూ 1. ఐ వాల్యూ 9. ఎల్ వాల్యూ 12. జే వాల్యూ 10. ఏ వాల్యూ 1. ఓకే. మనం ఇక్కడ ఏది ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎం వాల్యూ ఎంత? 13. ఎల్ వాల్యూ ఎంత? 12. ఎన్ వాల్యూ ఎంత? 14. ఏ వాల్యూ ఎంత? 1. మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్లో మనకి ఏం కనబడుతుందని ప్రతి దగ్గర 1 కనబడుతుంది. అంటే ఇక్కడ కూడా ఫస్ట్ అది లాస్ట్ 1 ఏ అంటే 1 అంటే ఏంటి? ఏ. ఓకే. ఒకటి అయిపోయింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 6, ఇక్కడ 8, ఇక్కడ 10 తర్వాత ఏమొస్తుంది? 12 అంటే ఏంటి? ఎల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 12, ఇక్కడ 12, ఇక్కడ 12 అప్పుడు ఇక్కడ కూడా ఏమొస్తుంది? 12 అంటే మళ్ళీ ఎంత? ఎల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? 5, 7 అంటే +2, 7కి +2 9, 9కి +2 అంటే 11 వాల్యూ అంటే ఎంత? కే. ఓకే. అంటే చూడు కే అంటే ఇప్పుడు ఏటి వాల్యూ? KLLA. ఓకే. ఇక్కడతో క్లారిటీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే AZ బి ఇచ్చాడు, ఇది ఎంత తెలియదు. మళ్ళీ AZ ఇది ఇచ్చాడు, ఇక్కడ ఎంత తెలియదు. మళ్ళీ వై ఇచ్చాడు. ఇక్కడ A-BY -ZBY. బాగా అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్లో ఇక్కడ వై వచ్చింది, ఇక్కడ వై వచ్చింది, ఇక్కడ వై వచ్చింది, ఇక్కడ కాబట్టి ఫస్ట్లో ఎంత వస్తుంది? వై. ఓకే. ఒకటి అయిపోయింది. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ ఏమొస్తుందో తెలియదు. ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ బి వచ్చింది, అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి? బి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ జెడ్, ఇక్కడ జెడ్ అప్పుడు ఇక్కడ కూడా ఎంత వస్తుంది మనకి? జెడ్. ఓకే. ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ అప్పుడు ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి? ఏ వాల్యూ వస్తుంది. AZBY ఎక్కడుంది మనకి? ఆప్షన్ డి. ఓకే. నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ చూద్దాం. ఓకే. మనకి ఏ 2 డాష్లు ఇచ్చి బి ఇచ్చాడు, తర్వాత ఏ 2 డాష్లు ఇచ్చి ఏ ఇచ్చారు, తర్వాత ఇది ఇలాగ. అయితే మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఏ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ
ఇక్కడ ఏమొస్తుందో తెలియదు, ఇక్కడ ఏ వచ్చింది. ఓకే, అంటే ఏంటి, ఫస్ట్ క్వశ్చను ఇక్కడ చూడు, ఇవి ఎన్ని ఉన్నాయి, మొత్తం 16 ఉన్నాయి. 4 4 6 8 8 12 16. ఇదొకటి అనుకుందాం, ఇది ఏ, ఇదంతా ఒకటి, 4 4 డివైడ్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్లో చూద్దాం, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందో తెలియదు. ఇక్కడ ఆల్రెడీ అంటే ఫస్ట్లో ఏమొస్తుంది మనకి ఏ. ఓకే, ఇక్కడ చూసుకుంటే 2 ఏలు 2 బీలు వచ్చాయి. ఓకే, 2 ఏలు 2 బీలు వచ్చాయి, అంటే మనకి ఇక్కడ ఏ వచ్చేస్తుంది. ఓకే, సరిపోయాయి కదా. ఇక్కడ 2 ఏలు ఇక్కడ 2 బీలు వచ్చాయి, ఇక్కడ 2 ఏలు ఇక్కడ 2 బీలు వచ్చాయి, ఇక్కడ 2 ఏలు ఉన్నాయి. కానీ ఇంకేటి మిస్ అయిపోయింది, ఇక్కడ ఒక బి మిస్ అయిపోయింది, అందుకు బి రాసుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏ బి ఇచ్చాడు, ఇంకే ఏ ట్రేటి, ఇక్కడ ఏ ఇక్కడ బి. అలాగే చూడు, 2 ఏలు 2 బీలు ప్రతిదే, ఇక్కడ 2 ఏలు కామన్, ఇక్కడ 2 బీలు కామన్, ఇక్కడ 2 ఏలు కామన్ 2 బీలు కామన్, ఇక్కడ 2 ఏలు కామన్, ఇక్కడ 2 బీలు కామన్, ఇక్కడ 2 ఏలు కామన్, ఇక్కడ 2 బీ కామన్. అంటే ఇప్పుడు ఏ డేట్ మిస్ అయిపోయింది అర్థం, ఇక్కడ ఏ బి మిస్ అయిపోయింది, ఇక్కడ మనకి ఏ మిస్ అయిపోయింది, ఇక్కడ ఏ మిస్ అయిపోయింది, ఇక్కడ బి మిస్ అయిపోయింది. అంటే ఏంటి ఆప్షను, ఏబి ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ ఏ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ఫాబెటిక్ సీరియల్స్లో 5th క్వశ్చన్ చూద్దాం. AER DIT GMV తర్వాత ఏమొస్తుంది అని క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది 1. ఓకే, ఈ అనేది ఎంత నెంబరు, ఈ అనేది నెంబరు 5. ఓకే, ఈ అనేది 5. ఆర్ అనేది ఎంత, ఆర్ అన్నది ఎంత 18. ఓకే, 18. డి అనేది ఎంత 4. ఓకే, ఐ అనేది ఎంత, ఐ అనేది 9. టీ అనేది ఎంత, టీ అనేది 20. జీ అనేది ఎంత 7. ఎం అన్నది ఎంత 13. వి అనేది ఎంత, వివి 22. ఓకే, ఇప్పుడు దీనికి మనకి ఏమొస్తాయని చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడు, ఇక్కడ ఏకి ఇప్పుడు 1 నుంచి 4కి వెళ్ళింది, ఇక్కడ నుంచి అంటే ఎంత యాడ్ చేశారు, +3 అంతే కదా. 2 3 4 +3. ఇప్పుడు 4 to 7 వెళ్ళాడు, ఇక్కడ కూడా మనకి +3 5 6 7. ఇప్పుడు 7 నుంచి ఏం చేయాలి, 7 to 10 వెళ్ళాలి, అంతేనా. అంటే ఏంటి, 10 అనేది ఎంత నెంబరు, 10 అంటే చూడు 7, ఇప్పుడు 7 వచ్చింది, 8 8 9 10. 10 అన్నది ఎంత మనకి, ఫస్ట్ 10 అన్నది జే. ఓకే, జే కదా, జే. ఓకే, అంటే ఫస్ట్ లెటర్ అనేది జే అనేది క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ చూడు, ఇక్కడ 5కి +4 అంటే కదా, అప్పుడు 9 వచ్చింది. 5కి 9 రావాలంటే ఏం చేశాడు, +4 చేశాడు. 9కి 13 రావాలంటే +4 చేయాలి కదా. ఇప్పుడు 13కి +4 చేస్తే 17. అంటే 17 అనేది నెంబర్ ఎంత ఉంది చూడు, 17 అనే నెంబరు క్యూ. ఓకే, క్యూ అంటే జే, ఇక్కడ జే వచ్చింది, ఇక్కడ మనకి క్యూ వచ్చింది. ఆప్షన్ మనం ఇక్కడ చూసుకుంటే JQX అని తెలిసిపోతుంది. కానీ ఇంకా క్లారిటీ గురించి చూద్దాం. ఇక్కడ ఆర్కి +2, టీ 20, టీ వీక్ 22, మళ్ళీ ఇంకో నుంచి +2 అంటే 24. 24 అనే నెంబర్ ఎంత వచ్చి, 24 అనే నెంబర్ ఏంటి, ఎక్స్. ఓకే, అంటే ఎక్స్, JQX అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, దీంతో మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్ అయిపోయింది. ఒకసారి నంబర్ సిరీస్ కూడా చూద్దాం. ఓకే, నెంబర్ సిరీస్. ఐడెంటిఫై ద రాంగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. అంటే రాంగ్ నెంబర్ అంటే ఏది తప్పుగా ఉంది. ఏ డేట్ ఇచ్చాడు, 216 163 120 72 24. బాగా అబ్జర్వ్ చేసుకుంటే చిన్న నెంబరు 24 ఉంది. 24 72 ఎప్పుడు వస్తుంది, ఇంటూ 3 is 72 అంతే కదా. 24 3 is 72. ఇప్పుడు 24 into 3 అంటే 3 4 is 12, 1 3 2 is 6 72. ఓకే, ఇది ఎంత 24 into 5 చేసాం అనుకో, 5 4 is 20, 5 2 is 10, 10 + 2 12 సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 163 అనేది రాదు, వస్తుందా, 24 into 7 చేద్దాం, ఎందుకంటే ఆడ్ 3 5 తర్వాత ఏం రావాలి 7 7 4 is 28 2 7 2 is 14. ఇది 168. 163 రావట్లేదు. ఒకసారి ఇది కూడా చూద్దాం.
తర్వాత 24 ఇంటూ 9, 9 4 36, 9 2 18, 18 + 3 216. అంటే ఇవన్నీ వచ్చాయి, కానీ ఎక్కడ తప్పు వచ్చింది? 168 రావాలి, కానీ మనకి ఆన్సర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో? 163 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, ఇది టిక్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 5 పెన్సిల్స్ 4 ఎరేజర్స్ ఉన్నాయంట, దాని ఒక కాస్ట్ 13. ఇప్పుడు నేను పెన్సిల్స్ని ఎక్స్ అనుకున్నాను, పెన్సిల్స్ని ఎక్స్ అనుకొని ఎరేజర్స్ని వై అనుకున్నాను. ఎంత వచ్చింది? 13. నెక్స్ట్ వేరేజ్ 9 పెన్సిల్స్ అండ్ 5 ఎరేజర్స్ అనేది 19 రూపీస్. అంటే 9x + 5y = 9. దెన్ ద 6 పెన్సిల్స్ 3 ఎరేజర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూడు సింపుల్గా. ఓకే, ఇప్పుడు చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏది ఉందో అది చూసుకో, దాన్ని క్రాస్. ఇక్కడ 9 ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 9 చేయి, దీన్ని ఇక్కడ ఇంటూ 5 చేయి. అప్పుడు 9 5 45x ప్లస్ 9 6 36y = 13 9 117. నెక్స్ట్ 5 9 45x, నెక్స్ట్ 5 5 25y, 19 5 95. ఓకే, చూడండి 5x + 4y = 13. ఎందుకంటే పెన్సిల్స్ని x అనుకున్నాను, ఎరేజర్స్ని y అనుకున్నాను. అప్పుడు 5x + 4y = 13. అదేవిధంగా ఇప్పుడు పెన్సిల్స్ y x అనుకున్నాను కాబట్టి 9x + 5y = 19. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దెన్ ద పీస్ ఆఫ్ 6 పెన్సిల్స్ అండ్ 3 ఎరేజర్స్ అన్నది ఎంత అని అడుగుతున్నాను. ముందు అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి పెన్సిల్స్ ఒక కాస్ట్ ఎంత, ఎరేజర్స్ ఒక కాస్ట్ ఎంత మనకు తెలియాలి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాను నేను? ఫస్ట్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్, అంటే ఇక్కడ 9 ఉంటే 9తో చేస్తాను, ఇక్కడ 5 ఉంటే 5తో చేస్తాను. అదేవిధంగా ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5తో చేశాను. అదే ఇక్కడ ఎంత నెంబర్ ఉంటే దాంతో చేసాం అనుకో. అప్పుడు 9 5 45x + 9 4 36y, 13 9 117, 5 9 45x, 5 5 25y, 19 5 95. ఇక్కడ సైన్స్ చేంజ్, ఇక్కడ ప్లస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ పెడతాం, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మైనస్ పెడతాం, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాం అనుకో. ప్లస్ 45xకి మైనస్ 45xకి క్యాన్సిల్. 6 - 5 1, 3 - 2 1. 11y = 7లో నుంచి 5 తీస్తే 2, 11లో నుంచి 9 తీస్తే 2. అప్పుడు y = 11 1 0, 11 2 0. అప్పుడు y = 2. అంటే నాకు ఒక ఎరేజర్ అంతా 2 రూపీస్. ఇప్పుడు దీని నుంచి నాకు ఏం కావాలి? నాకు పెన్సిల్స్ కావాలి. పెన్సిల్స్ అనేది దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాను. 2 అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. 5x + 4 ఇంటూ y వాల్యూ ఎంత నాకు వచ్చింది? 2. 2 = ఎంత మొత్తం కాస్ట్? 13 రూపీస్ కదా, రాస్తాం. తర్వాత ఇప్పుడు 5x = 13, 4 2 8, +8 అటు వెళ్తే -8. ఓకే, -8 అయితే 5x = 13 - 8 5, x = 1 రూపీ. ఓకే, ఇప్పుడు నాకు వాడేమడుగుతున్నాడు? ఇది అదే వాడేమడుగుతున్నాడు? 6 పెన్సిల్స్ అంటే 6 × x + 3y అనేది ఎంత అని అడుగుతున్నాం. అప్పుడు ఏం చేస్తాం? 6 × x వాల్యూ ఎంత మనకి? 1 + 3 × 2 అంటే ఎంత? అప్పుడు 6 + 6 = 12 రూపీస్. ఆప్షన్ బి. ఓకే, ఇప్పుడు చూడు. నెక్స్ట్ ఇది థర్డ్ క్వశ్చన్. కన్సిడర్ ద న్యాచురల్ నంబర్స్ 88935 then the least natural number by which can divided or multiply by the number to make it a square number. అంటే ఇప్పుడు మనం దేనితో డివైడ్ చేసినప్పుడు వచ్చిన ఒక మనకి ఉంటుందా కోఎఫిషియంట్, దాని వెనక మనకి స్క్వేర్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15తో డివైడ్ చేద్దాం. అప్పుడు 15 డివైడెడ్ బై 88935తో చేశాను. అప్పుడు ఎంత? 15 5 75. అప్పుడు ఇక్కడ 8లోంచి 5 తీస్తే 3, 8 1 139. 15 9 135 4. ఓకే, 4 అంటే మళ్ళీ దించుతాం 43. 5 2 13. అప్పుడు 13 మిగులుతుంది. అప్పుడు ఇక్కడ 135. 5 9 135. ఓకే, ఇప్పుడు నేను దీన్ని చేశాను. ఇప్పుడు ఇది వచ్చిందా? ఇది స్క్వేర్ అయింది అనుకో, ఈ ఆప్షన్ 15 అనేది రైట్. లేకపోతే ఇంకో 5కి వెళ్తాం, అప్పుడు 3కి వెళ్తాం.
అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 5929 ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనకు 5929 అనేది ఏ స్క్వేర్లో వస్తుందో తెలుసుకోవాలి. స్క్వేర్స్ వచ్చి ఉంటే 77 × 77 చేసాం, ఇది స్క్వేర్ అంటే ఏంటి, ఏవైనా 2 నెంబర్స్ మళ్ళీ సేమ్ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి అంతే కదా, దాన్ని స్క్వేర్ అంటారు. అప్పుడు 7 7 0 49, 7 7 0 49 53, ఇది కూడా అంతే, 7 7 0 49 4, 7 7 0 49 53, 9 9 + 3 12, 5 + 3 8 9, 5929, 5929 ఆన్సర్ వచ్చిందా లేదా అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ 42 56 72 ఉంది కదా, ఇది 42:56 ఉందనుకో, 14 టేబుల్ చూసుకుంటే 14 3 = 42, 14 4 = 56. అలాగే 72 క్వశ్చన్ మార్క్ మనకి ఎంతో తెలీదు, అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఎంతలో చేశారు 3 చేశారు, అప్పుడు ఏం చేయాలి 72 డివైడెడ్ బై 3 అంటే 3 2 = 6, 3 2 = 6, 1 మిగులుతుంది, 3 12 కదా, 3 4 = 12 అంటే 24 3 = 12 అంటే ఇది 3. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనకి 24:3 వచ్చింది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనకి ఎంత కావాలి పక్కన, మనకి 4 అంటే 24 × 4 అంటే 4 4 = 16, 4 2 = 8 +1 9 96. ఒకసారి చూడు క్లారిటీగా చెప్తాను, ముందు 42:56 ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేశాను నేను, దీన్ని 14 3 అనుకున్నాను, ఇది 14 4 కదా, అంటే మనకి 3:4గా ఉంది. ఓకే, ఇప్పుడు 72:96 కదా ఆన్సర్ వచ్చింది, దీన్ని ఏం చేశాను నేను, 72 ఎప్పుడు వస్తుంది, 24 3 = 72, అప్పుడు 24 4 = 96. ఓకే, అంటే ఇక్కడ కూడా 3:4 వచ్చింది, అంటే ఆన్సర్ ఎంత 96. ఓకే, దీంతో మనకి ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ అయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.